రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. నెలవంక దర్శనంతో ఉపవాస దీక్షలకు ముగింపు పలికిన ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేస్తున్నారు. మానవత్వం, సహనం, సౌభ్రాతృత్వానికి రంజాన్ ప్రతీక అని అన్నారు. పవిత్ర ఖురాన్ మానవ జీవన విధానాన్ని సన్మార్గంలో నడిపించే గొప్ప గ్రంథమని అన్నారు. విజయవాడలో బీజేపీ మైనార్టీ మోర్చా ఏపీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఇక విజయవాడలో రంజాన్ వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. టీవీ ప్రేక్షకులందరికీ ఈద్ ముబారక్. ఈరోజు రంజాన్ పర్వదినాన ముస్లిం సోదరులందరూ కలిసి పవిత్రమైన రంజాన్ ప్రేయర్స్ని ఆఫర్ చేశారు. అయితే ఇందిరాగాంధీ స్టేడియంలో అతి పెద్దగా అయితే ఈ ప్రేయర్స్ని ఆఫర్ చేయడానికి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. మనతో పాటు బీజేపీ మోర్చా అధ్యక్షుడు ఉన్నారు. అసలు సార్ ఈద్ ముబారక్ సార్. అసలు ఏంటి ఈరోజు అసలు ఏమేమి ప్రేయర్స్ ఉండబోతున్నాయి, అసలు ఏం జరుగుతుంది? సయ్యద్ బాషా భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు 30 రోజులు కఠినమైన ఉపవాసం అయిన తర్వాత ఈరోజు రంజాన్ సంబంధించిన నమాజ్ చదవడానికి, ఈద్ ఫితర్ నమాజ్ చదవడానికి ఇందిరాగాంధీ స్టేడియం రావడం జరిగింది. దగ్గర ఒక 5,000 మందితో ఈ నమాజ్ కంప్లీట్ చేయడం జరిగింది. కఠినమైన ఉపవాసాలు అయిన తర్వాత రంజాన్ నెల ఈరోజు ఉపవాసం వచ్చేటప్పుడు ఇంట్లో ఏదో ఒకటి తిని నమాజ్కి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తారు. ఈ ప్రార్థనల మీనింగ్ ఏంటంటే మనం బాగుండాలి, మనతో పాటు ఉన్న అందరూ బాగుండాలి. ఇది కేవలం ముస్లిం సంబంధించిన రంజాన్ మాత్రమే కాదు, ప్రపంచ దేశంలో ఎంతమంది ఉన్నారో అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి నమాజ్లో ప్రార్థించడం జరిగింది. అలాగే ప్రపంచ దేశాల్లో జరుగుతున్న యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో అది కూడా పోయి అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి ప్రార్థించడం జరిగింది. ఈ నమాజ్ ప్రత్యేకత ఏంటంటే 30 రోజులు కఠినమైన ఉపవాసం తర్వాత ఈద్ ఫితర్ అంటే ఆనందంగా జరుపుకునే నమాజ్ ఇది. ప్రతి ఒక్కరు కూడా ఎక్కుతగ్గులు లేకుండా అందరం సమానంగా ఉండే విధంగా ఈ రంజాన్ తెలియజేస్తుంది. ఇందులో ముస్లిమ్స్ ఎక్కువ శాతం కొంతవరకు పిత్ర రూపంలో తీసి పేద ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ముస్లిమ్స్ ఒకటే కాదు, అందులో హిందువులు ఉండొచ్చు, క్రిస్టియన్స్ ఉండొచ్చు, జైన్స్ ఉండొచ్చు, వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ముస్లిమ్స్తో పాటు అందరూ కూడా చక్కగా నవ్వుతూ హ్యాపీగా రంజాన్ చేసుకోవాలనే ఉద్దేశంతో మన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా వాళ్ళ వంతు సహాయం చేయడం జరుగుతుంది. దానికి ప్రతిగా రంజాన్ అన్నమాట. ఇప్పుడు ఈ రంజాన్ నెలలో ఖురాన్ని 30 రోజులు కఠినంగా పాటించడం జరుగుతుంది. ఖురాన్ కంప్లీట్ అయిందంటే కనుక రంజాన్ కంప్లీట్ అవుతుంది. నిన్నటి రోజు ముస్లిమ్స్ కంట్రీస్తో రంజాన్ చేయడం జరిగింది. ఇవాళ మనం ఇండియాలో రంజాన్ని చేసుకుంటున్నాం. సార్, ఖురాన్ అనేది అత్యంత పవిత్రమైన గ్రంథం. ఆ గ్రంథంలో అసలు ఈ 30 డేస్ మీరు పాటించాల్సిన ముఖ్యమైన ఏముంటాయి సార్? అసలు ఖురాన్లో 30 రోజులు 30 పాఠ్యాంశాలు ఉంటాయి. ప్రతిరోజు సాయంత్రం 8:30 నుంచి 10:30 వరకు కూడా తరాబీ అని ఉంటుంది. ఆ ఖురాన్ సంబంధించిన ప్రతి టాపిక్ని కూడా ఈ 30 రోజులు కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంటే ఖురాన్ చదివితే ఎంతో పుణ్యం వస్తుందని, అలాగే ఈ నెలలో మనం ₹1 దానం చేస్తే ₹75 పుణ్యం వస్తుందని చెప్పేసి, అలాగే మన సంపాదనలో 2.5% తీసి పేదవాళ్ళు పంచితే పుణ్యం వస్తుందని చెప్పేసి ఇలాంటి మంచి మాటలు చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతి ముస్లిం కూడా పొద్దున 5 సాయంత్రం 6:20 తర్వాత ఉపవాసాన్ని క్లోజ్ చేస్తాము. 5 ఉపవాసాన్ని స్టార్ట్ చేస్తాము. అలా కఠినంగా మంచినీళ్ళు తాగకుండా, ఉమ్ము మింగకుండా, అంటే చెడు సావాసాలకు వెళ్లకుండా కఠినంగా చేసే ప్రార్థనలే రంజాన్ ఉపవాసం. దానికి సంబంధించి చెప్పడం జరుగుతుంది అన్నమాట. సార్, ఈద్ ఉల్ ఫితర్ అంటే ఏంటి సార్? అసలు ముఖ్యంగా ఈ ఉపవాస దీక్షలు 30 రోజులు చేసిన ఉపవాస దీక్షల్లో ఇఫ్తార్ అని కూడా చేస్తూ ఉంటారు. ఈ ఉపవాస దీక్షలు ఎందుకు చేస్తారు? ఉపవాస దీక్ష ఎందుకు చేస్తారంటే మనం 12 నెలలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఈ నెలలో మందు తాగే వాళ్ళు దూరంగా ఉండాలని చెప్పేసి, చెడు వ్యసనాలకి దూరంగా ఉండాలని చెప్పేసి, నిజాలే మాట్లాడాలని చెప్పేసి, పవిత్రంగా 5 పూటలు నమాజ్ చేయాలని చెప్పేసి, ఇదంతా ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. మనం హిందువులు అయ్యప్ప మాల వేస్తారు, క్రిస్టియన్స్ వాళ్ళ మాల వేస్తారు. దేవుడు ఒక్కడే, కానీ మనం కల్పించుకున్న ఇవన్నీ ఒక్కొక్కరు ఒక సాంప్రదాయం. మేము ఒక రకంగా నమాజ్ చేస్తాం, ఇంకో దేవుడు ఇంకో రకంగా పూజిస్తారు. ప్రతి దేవుడు చెప్పేది ఏంటంటే అందరూ నియమ నిబంధనలతో ఉండాలని చెప్పేసి, మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకోవడం. దాని ప్రతికదే రంజాన్ అన్నమాట. చూసారు కదా, దేవుడు ఒక్కటైనప్పటికీ సాంప్రదాయాలు వివిధమైనవి అని కూడా చెప్తున్నారు. ఇక్కడైతే ముస్లిం సోదరులు ఎంతో కోలాహలంగా అయితే రంజాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటున్నారు. ముఖ్యంగా దేవుడికి సంబంధించి 30 డేస్ ఇఫ్తార్ ఏదైతే ఉందో, ఈ 30 రోజులు ఇఫ్తార్లు చాలా కఠినమైన ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు. ఎటువంటి చెడు అలవాట్లకి కూడా వెళ్లకుండా ఉంటారు. అదేవిధంగా ఒక్కరోజు ఇప్పుడు ఒక 5 పైసలు దానం చేస్తే 50,000 వస్తాయన్న ఈ నియమంతో కూడా ఉంటూ ఉంటారు. పవిత్రమైన ఖురాన్ గ్రంథాన్ని కూడా ఎంతో పటిష్టంగా పాటిస్తూ 30 రోజులకు సంబంధించి 30 చాప్టర్స్కి సంబంధించి కూడా ఈ ఖురాన్ని చదివి ఖురాన్లో ఎలా అయితే ఉందో అలాగే ఆచరిస్తామని కూడా చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో బిందు, వైకే న్యూస్, విజయవాడ.